హాయ్ హలో మహిళా జర్నలిస్ట్ ప్రధాన పాత్రలో నేనెక్కడున్నాను సినిమా రాబోతోంది. తెలుగు సినిమాలలో మొదటిసారిగా పూర్తిస్థాయి మహిళా పరిశోధనాత్మక జర్నలిస్ట్ జీవితంపై ఆధారపడిన కథతో నేనెక్కడున్నాను అనే సినిమా మాధవ్ కోదాడ దర్శకత్వంలో వస్తోంది. పరిశోధనాత్మక కథనాలతో, రాజకీయ నాయకులతో, మాఫియాలతో సమస్యలు తెచ్చుకున్న మహిళా జర్నలిస్ట్ ఎదుర్కొన్న సమస్యల సమాహారమే ఈ చిత్రం. హీరోయిన్ గా తొలి చిత్రమే అయినా ఎయిర్టెల్ ఫేమ్ సషా ఛత్రి కథానాయికగా చక్కని నటనను కనపరిచారు. నేటి రాజకీయ నాయకులు, ఉగ్రవాదులకు, మాఫియా సామ్రాజ్యానికి, భూకబ్జాదారులకు ఉన్న సంబంధాలను ధైర్యంగా బయటపెట్టిన ఒక మహిళా జర్నలిస్ట్ తన మిత్రుడు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు మోసం చేస్తే ఎదురయ్యే దుర్భర పరిస్థితులను ఆమె ఎలా తట్టుకుని నిలబడింది, తను ఇతరులకు ఎలా ఆదర్శంగా నిలిచింది అనే కథతో సాగుతుంది. పూర్తిగా మహిళా పాత్రికేయురాలు చుట్టూ తిరిగే కథలో ఎంతో మంది ప్రముఖ ప్రతినాయకులు ఎదురవుతారు. ఈమె ప్రతి అడుగు ఆ ప్రతినాయకులకు అందించేవాడెవడనే అంశాన్ని కథలో బలమైన అంశంగా చూపిస్తారు. ప్రతిరోజు మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు, రాజకీయ నాయకుల అధికార దుర్వినియోగాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపటంలో దర్శకుడు సఫలమయ్యాడు. సీనియర్ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి తనయుడు మిమో చక్రవర్తి తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ మాధవ్ కోదాడ దర్శకత్వం వహించిన సినిమా నేనెక్కడున్నాను. దర్శకుడిగా ఆయనకు కూడా తొలి చిత్రమిది. ఇందులో ఎయిర్టెల్ ఫేమ్ సషా ఛత్రి కథానాయికగా కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించిన చిత్రం నేనెక్కడున్నాను. ఇందులో షియాజీ షిండే, మురళీ శర్మ, పరేష్ రవల్, ప్రదీప్ రవత్ లాంటి ఉత్తండ నటులతో పాటు కొత్తవారు కూడా నటించారు. యథార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రాన్ని త్వరలోనే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఈ సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు పోస్టర్, టీజర్ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, ఇటువంటి కొత్త ప్రయత్నాలకు ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని, సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నా అని తెలిపారు. జర్నలిజం, రాజకీయ నేపథ్యంలో వస్తున్న థ్రిల్లర్ చిత్రమిది. ఊహించని మలుపులతో సినిమా సాగుతుందని దర్శకుడు మాధవ్ కోదాడ అన్నారు. నిర్మాత మారుతి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ముంబై, హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ చేశామని, జర్నలిజం, రాజకీయం ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది అని చెప్పారు. ఇటువంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.